ఎప్పుడైతే మన సత్యాన్ని అన్వేషణ చేయకుండా, ధర్మాన్ని పరిపాలన చేయకుండా, తెలుసుకోకుండా అజ్ఞానంలో మాట్లాడటమే భూమన్న మీద అవసరం లేదు. సత్యాన్ని అన్వేషణ చేసి ప్రతి ఒక్కరు కూడా ధర్మంలో మనం ఆచరించినప్పుడు భారతదేశం ఎంతో ఎంతో వెలుగు వస్తుంది. ఇదే భారతదేశం మనకి గతం పూర్వం అమెరికా వాళ్ళు 28 డాలర్లు ఇస్తే మనం రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఏమైంది అది? ఇవాళ 82 రూపాయలు పెట్టి డాలర్ కొనుక్కుంటున్నాం. చలనం లేదు, మనిషికి ఆలోచన శక్తి లేదు, ఎలా ఆలోచన చేయాలో తెలియదు. ఎందుకు చాలా వచ్చింది భారతదేశంలో? ఏమన్నా వనరులు లేవా? యూత్ లేదా? చేసే స్కిల్ వర్కర్స్ లేదా? అన్ని రకాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు మనం 84 రూపాయలు పెట్టి డాలర్ కొనుక్కుంటాం. అదృష్టవంతులం మనం. ఉంటుంది. ఇంట్లో ఒకళ్ళు పని చేస్తే 5 మంది కూర్చొని తింటారు. పక్కకి విడవండి. టెక్నాలజీస్ పెరిగినాయి, డెవలప్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల డెవలప్మెంట్ చేసుకోవచ్చు మనం. ఇవాళ చిన్న చిన్న విషయాలు కూడా టెక్నాలజీస్ వచ్చినాయి. ప్రతి ఒక్కరు బద్ధకం వీడు, ప్రతి ఒక్కరు కూడా 5 మంది కష్టపడే లక్షణాలతో మనం చేసుకోగలిగితే మన భారతదేశం పురోగతి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక మనిషి కష్టపడి 5 మంది తినాలనుకుంటే ఏమీ ఇబ్బంది లేదు. చైనా ఉంది, ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే. జీతం ఎంతో తెలుసా? చైనాలో 8 నుంచి 10,000 రూపాయలు ఉంటాయి. 14 గంటలు కష్టపడతారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎస్టిమేషన్స్ వెనక, ఎస్టాబ్లిష్మెంట్ వెనక, ఎక్స్పెండిచర్ వెనక ఇవన్నీ పెరగాలి అంటే ఏం చేస్తున్నాం? బద్దకిస్తున్నాం. ఆ బద్దకం నుంచి బయటకు వస్తే భారతదేశానికి ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. అనేక చేర్పులు మార్పులు మనం చేసుకోవడానికి ఎక్కువ ఉపయోగం.